నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా అలేఖ్య చిట్టి పీకిల్స్ పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఒక రకంగా చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారుతూ వెళ్తుంది. ప్రతి ఒక్కరి దృష్టి, ప్రతి ఒక్కరి చర్చ అలేఖ్య చిట్టి పీకిల్స్ గురించి సాగుతుంది. సోషల్ మీడియాని, ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది, వైరల్గా మారుతుంది. అనేక స్కిట్లు, అనేక కామెంట్స్ ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. ఆఖరికి ఐసీయూ పాలైపోయాం, మమ్మల్ని వదిలేండ్రా బాబు అని మొత్తుకున్న తర్వాత కొంత సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పీకిల్స్ గురించి ట్రోల్స్ వాస్తవానికి ఆగినట్టుగా ఆగినాయి. కానీ ట్రోల్స్ ఆగిన వీళ్ళు మాత్రం అక్కచెల్లెళ్ళు ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అందరూ ఆపేసిన వీళ్ళు మాత్రం కులం కార్డు, మతం కార్డు వివరణించుకుంటా, వీడియోలు చేసుకుంటా, బెట్టింగ్లపై వివరణించుకుంటా, రోజుకు అంశం మీద వివరణించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు నెటిజన్స్ కానీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రతి ఒక్కరు పబ్లిక్ అందరూ అరే అమ్మాయిలు పోనీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడదాం, ఎందుకు వాళ్ళు స్టబాన్గా ఉన్నారు కదా, ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఎందుకు అని అనుకున్న క్రమంలో అలేఖ్య మాత్రం వదలకుండా ప్రతిరోజు గోకుతూనే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు ఈ విధంగా వరుసగా వీడియోలతోటి వస్తుంది అంటే, దీని వెనకాల టార్గెట్ ఏంటంటే, ఇప్పటిదాకా ఆన్లైన్లో ఉన్నటువంటి పికిల్స్ కాస్త ఇప్పుడు భవిష్యత్తులో రియల్గా సూపర్ మార్కెట్లోకి ఏమన్నా తీసుకొచ్చే వ్యూహం, అట్లాంటి స్ట్రాటజీ ఏమన్నా అలేఖ్య సిస్టర్స్ వేస్తున్నారా? మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. ఇదే అంశం గురించి మనం గతంలో కూడా 2-3 వీడియోలు చేసుకున్నాం. అట్లాంటి సందర్భాల్లో అలేఖ్య చిట్టి పీకిల్స్ గురించి తాజాగా తెర మీదకి మరో కొత్త అంశాన్ని విజ్ఞాన్ గారు తీసుకొస్తున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి ఇప్పుడు అలేఖ్య చిట్టి పీకిల్స్ సంబంధించి సూపర్ మార్కెట్లకు వస్తున్నాయని వార్త హల్చల్ చేస్తుంది. నిజంగానే వాళ్ళు వచ్చేందుకు భాగంగానే ఈ విధంగా వాళ్ళు వరుసకో రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నారు, లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఫస్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు, ఈ అమ్మాయి రమ్య అనుకుంటా, రోజుకో వీడియో ఎందుకు పెడుతున్నారు అంటే దానికి సమాధానం, వీళ్ళకి ఓవర్ నైట్ వచ్చినటువంటి అదేంటో స్టార్డమ్ కాదు, ఆ తుఫాను అట్లా తగిలింది ఒక్కసారిగా. సో అన్ని వచ్చాయి ఒక్కొక్కరు, అసలు వీళ్ళ కులం ఏంటి, వీళ్ళ ఇదేంటి, వీళ్ళు బెట్టింగ్ యాప్ చేసి, వీళ్ళు అది చేసి, ఇట్లా అలా 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 మేము ఇది కాదు అని ఒకటి చెప్పారు. వాడిని కాదు వీడిని అన్నాము, వీడు మనోభావం దెబ్బతింది, ఐఎమ్ సారీ అన్నారు. సరే పోన్లేరా బాబు ఏదో అంటే అన్నారు, వదిలేయండి, ఇంతకు మించి అంశాలు లేవా అన్నారు. నేను చెప్పా, ఇప్పుడు వీళ్ళు బూతులు తిట్టారు కదా అని దాని కింద కామెంట్లో 500 మంది బూతులు తిట్టారు. వాళ్ళకి తేడా లేదు కదా, అందరూ ఉత్తములేం కాదు కదా. అలా అయిపోయింది. ఇప్పుడు ఈ పిల్ల రోజుకో వీడియో పెడుతుంది. ఇక్కడ ఈవిడ వీడియో పెడుతూనే ఉంది. ఆవిడ ఎందుకు పెడుతుందంటే డ్యామేజ్ని రికవర్ చేసుకోవడానికి తాపత్రయపడుతుంది. ఈ తాపత్రయం కూడా డ్యామేజ్ రికవర్ అవుతుందా, లేకుంటే మరింత డ్యామేజ్ జరుగుతుందో రికవర్ అవుతుందో పక్కన పెడితే, బయట నుంచి వేరే అంశాల్లో రకరకాల వార్తలు. ఒకటి ఫస్ట్, అంబానీ చేతికి అలేఖ్య చిట్టి పికిల్స్ అన్ని రిలయన్స్ మార్ట్లలో లభ్యమంట. అసలు ఎన్ని వెరైటీలు, కేజీ రేట్ ఎంత అంటే, మళ్ళీ దానిలో డిస్కషన్లు, కామెంట్లు ఏంటో తెలుసా, అవునా మరి అంబానీ రేట్లు ఈ రేట్లు ఉంటే కొనరు కదా. లేదు అంబానీ కదా తగ్గిస్తాడులే, మనకు రామోజీరావు పచ్చళ్ళ కంటే ఇంకా తక్కువ ధరలో వస్తాయి, బల్క్గా చేస్తారంట. మరి బల్క్గా అలేఖ్య చిట్టి రెసిపీ ఎంత కమ్ము ఉంటుంది అసలు? ఏది అంబానీ తిన్నాడా ఈ పికిల్ని, వాళ్ళ కొడుకు తిన్నాడా, అసలు ఏమైంది? అరే ఆ వార్త ఏంటో, వీళ్ళ కామెంట్లు ఏంటో అర్థం కాల. బ్రాండ్ అంబానీ కొనేసుకొని సేల్ అలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, వీళ్ళే అలేఖ్య చిట్టిని ఫ్రాంచైజ్ చేద్దాం అనుకున్నారు. ఫ్రాంచైజ్ చేయడం ఏంటి అర్థం కాల. ఒక స్టోర్ తెరిచి అందరికీ ఫ్రాంచైజీలు అమ్మేద్దామంట. మొత్తం అలేఖ్య చిట్టి విజయవాడ, అలేఖ్య చిట్టి గుంటూరు, అలేఖ్య చిట్టి హైదరాబాద్, మళ్ళీ అలేఖ్య చిట్టి సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట, ఇలా డబ్బాలు తెరుస్తారు అని ఇంకో పిస్తా హౌస్ ఎట్లున్నాయో, లేకుంటే సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎట్లుందో అట్లా ఫ్రాంచైజీలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు, ఈ అమెరికా US లో కూడా తెరుస్తారంట. సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చింది కాబట్టి దాన్ని డైరెక్ట్ మార్కెట్లో కడిగేసుకుంటారు. సరే ఇంత బాగానే ఉంది అంటే, ఇంత హైప్ వచ్చింది సోషల్ మీడియాలో, ఎందుకు పోగొట్టుకోవాలి బ్రాండ్ వాల్యూని అనుకుని ఏమన్నా వాళ్ళు పొలాన్ని చేసుకునే అవకాశం? చాలా ఖర్చుతో ఉన్న వ్యవహారం, అంత ఈజీ కాదు. లేదు, వీళ్ళ మీద పెట్టుబడులు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, NRIలు వస్తున్నారు, ఇప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి అలాగే మార్కెట్లోకి, డైరెక్ట్ మార్కెట్లోకి అలేఖ్య చిట్టి అని చెప్పేసి, అంటే వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఇట్లాంటి ఎంటర్ప్రినర్స్ ఎంకరేజ్ చేసి వాళ్ళు కొంచెం పెట్టుబడులు పెడితే కొంచెం భవిష్యత్తులో మంచి బ్రాండ్ అయ్యే అవకాశం లేదంటే ఉంటుంది. అది మరి ఇక్కడ రేట్ ఎక్కువ అంటే తిట్టిన వాళ్ళు అప్పుడు వచ్చి ఏందమ్మా రేట్ ఎక్కువ అంటే సీసా ఇచ్చి కొట్టరు కదా డైరెక్ట్గా. అంటే మనిషి ఎదురుగా ఉన్నాడు కదా, తలవగలు కొడితే బ్రాండ్ వీళ్ళు చేతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇదే రేట్కి అమ్ముతారా, లేకుంటే రివైజ్ చేస్తారా, రేట్ తెలియదు కదా. తెలియదు, చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఇంకో చర్చ, సరే ఇన్ని స్టోర్లు, ఇన్ని ఫ్రాంచైజీలో ఇంతకీ అలేఖ్య చిట్టి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఏ స్టోర్లో? మెయిన్ స్టోర్ ఎక్కడ ఉంటుంది? రాజమండ్రిలోనే ఉంటుందా, కాకినాడలో పెడతారా?
బాబోయ్, ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అయితే అసలు సోషల్ మీడియా వచ్చిన పాపానికి ఎంతమంది ఎన్ని రకాల వార్తలు, ఎన్ని అభిప్రాయాలు. అంటే ఒకటి మనుషులందరూ ఒకరికి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకరు చెప్పిన అభిప్రాయం ఇంకొకరు ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త అంశాలు పుట్టుకొస్తూ ఉంటాయి కదా. బట్ తప్పేం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకోటి చెప్పండి, అసలు అలేఖ్య చిట్టి వాళ్ళకి తెలుగులోనే డ్యామేజ్ అయిందండి. ఈ పిల్లలు తమిళ్ బాగా మాట్లాడతారు, మలయాళం బాగా మాట్లాడతారు. మరి మర్చిపోయా, అవుట్లెట్స్ తమిళనాడు మొత్తం అవుట్లెట్స్ అంట, చెన్నైలో అవుట్లెట్స్, కేరళ మొత్తం అవుట్లెట్స్. ఇక్కడ కానీ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మతం గురించో ఇంకోటి గురించో వాళ్ళ ఫాదర్ ఏదో ఒక కోరిక మేరకు జరిగింది అని అమ్మాయి చెప్తోంది. ఎవరో ఏదో ఒక పోస్ట్ పెట్టారని ట్రోల్ చేసి వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎందుకు బహిర్గతం చేయాలి? పెళ్లి ఫోటోలు బయట పెట్టాల్సిన అవసరం, వాట్ ఈస్ ద రీజన్? అంటే మేము ఎలాంటి వాళ్ళమో, మా పుట్టుక ఎలాంటిది, మా పెరుగుదల ఎలాంటిది, మేము ఇలా ఉన్నాము, ఎవరికి చెప్పాలి? వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయిల్ని చాలా మంది వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ లాగా, వీళ్ళ తప్పు కదా అలా కామెంట్లు పెడుతుంటే వీళ్ళ అంటే ఓవర్గా బాడీ స్కిన్ షో ఎక్కువ ఉంది మీ పచ్చళ్ళ కంటే, రెసిపీ కంటే, మీరు అందరు ఇదే టైపు, మీరు ఇదే అని చెప్పి వాళ్ళు అంటుంటే, లేదు మేము ఏదో పచ్చళ్ళు మాత్రమే అమ్ముకుంటున్నాము, మేము ఏంటి అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చూపించుకునేలాగా వీళ్ళు పాపం తాపత్రయపడుతున్నారు. అంటే వీళ్ళని ఒకలాగా ముద్ర వేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. తప్పు కదా, వాళ్ళ ముద్రను పోగొట్టడానికి. అమ్మాయిలు ముగ్గురు తమ సొంత కాళ్ళ మీద నిలబడుకొని ఇంత దాకా బిజినెస్ ని, బ్రాండ్ ని పెంచి ఇంత స్థాయికి తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద ఇటువంటి ముద్రలు వేయటం, ఇట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఫస్ట్ ఆ బూత్ దగ్గరికే మళ్ళీ వెళ్దాము. అక్కడ ఈ అమ్మాయి తిట్టిందే వైరల్ అవుతుంది. అంతకుముందు వాడు ఏమని ఉంటే ఈమె తిట్టుంటది. ఆమెను కూడా ఆమెను కూడా రకరకాల బూతులు మాట్లాడొచ్చు కదా. నువ్వు నీ రేట్ ఎక్స్పెన్సివ్ అన్నావా, నీ పచ్చడి రేట్ ఎక్స్పెన్సివ్ అన్నావా? ఫస్ట్ అది చూసుకోండి. అట్లాంటి మెసేజ్లు ఎన్నో వస్తాయి, ఈజీగా వస్తాయి. సో దాని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నాకేమన్నా బూతులు కొంచెం భయంకరంగానే ఉన్నాయిలే కానీ మరీ దారుణంగా. బట్ ఇప్పుడు హాస్పిటలైజ్ అయిపోయింది, మమ్మల్ని వదిలేయండి అని అక్కడ డిప్రెషన్ లో సరిపోయేది కదా. మళ్ళీ వరుసగా 2 వీడియోలు బెట్టింగ్ లో మేము ఎంత చేసాము, ఇంతే వచ్చిందని ఒక వీడియో, మా పెళ్లి ఫోటోలు ఇవని ఒక వీడియో, మా అక్క ఇలాంటిదని ఒక వీడియో. ఎందుకు ఇట్లా వరుస వీడియోలు ఇచ్చి ఉన్నదంతా బహిర్గతం కక్కేస్తే జనాల ముందు పెట్టి, మన పర్సనల్ ని, ప్రైవసీని సోషల్ లో పెట్టి పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం ఏంటంటే నా పాయింట్. వీళ్ళ తాపత్రయం ఏంటంటే, మేము చాలా మంచి వాళ్ళం, మమ్మల్ని అలా అనకండి, మా అక్క అలాంటిది కాదు, ఇదిగోండి కావాలంటే చూడండి, మా బ్యాక్గ్రౌండ్ ఇది, అండ్ బెట్టింగ్ యాప్ ద్వారా మాకు 4,500 ఎంతో వచ్చాయి, మాకు అంతే వచ్చాయి. ఇప్పుడు ఐసీయూలో ఉండి వీడియో చేసి పెడితే కూడా ఐసీయూలో ఇట్లా కాదు, డ్రామా చేస్తున్నారు, సింపతి గేమ్ ఆడుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. ఒక్కసారిగా కోట్ల డబ్బులు అట్లా వెళ్ళిపోతే ఎవరికైనా బాధేస్తుంది. ఓవర్ నైట్ కదా వీళ్ళ బిజినెస్ అంతా డ్రాప్ అయిపోయింది. ఓవర్ నైట్ కొన్నోళ్ళు కూడా డస్ట్బిన్లో పడేసే దగ్గరికి వచ్చారు. ఉంటుందిలే, ఆ మాత్రము డిప్రెషన్లోకి వెళ్ళడం కామనే. మనిషి అన్నోళ్ళకే కదా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాజమండ్రిలో వ్యక్తిగతంగా కొంతమందితో మాట్లాడితే వాళ్ళనేది అంటే వీళ్ళు చాలా బిజినెస్ పెట్టకముందు ఒక రకంగా ఉన్నారు, పెట్టిన తర్వాత ఒక రకంగా ఉన్నారు, చాలా ప్రౌడీగా మారిపోయారు, అసలు ఈవెన్ పక్కన మనుషులను కూడా కేర్ చేసే పరిస్థితి లేదు అనేది ఫీడ్బ్యాక్. ఇది కొంతమందికి ఉంటదండి మనుషులలో. సడన్ గా బాగా యాటిట్యూడ్ చూపించారు, సడన్ గా బాగా డబ్బులు వచ్చేస్తే ఓ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళు మొత్తం బ్రాండ్ కొలాప్స్ అయింది కదా, అందుకు డిప్రెషన్ లోకి వెళ్ళారు. అంటే అప్పుడు యాటిట్యూడ్ చూపిస్తే హూ అని వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మొహం చూసి నవ్వుతా ఉంటారు, తిరగలేరు బయట. అంతే. ఇప్పుడు నేను ఉన్నా అండి, సడన్ గా నాకు ఒక 1,000 కోట్లు వచ్చేసాయి, అంత అయిపోయింది, పెద్ద బంగ్లా కొనేసాం, అంత తిరుగుతున్నా అక్కడక్కడే, రోజు చూసే వాళ్ళందరూ ఫోజు కొట్టుకుంటూ తిరుగుతున్నా పెద్ద పెద్ద లగ్జరీ కార్లు వేసుకొని. ఓ రోజు మొత్తం పోయింది, అదే రోడ్డు మీద నేను చెప్పులేసుకొని వస్తుంటే వీళ్ళందరూ ఎలా చూస్తారు? మంచిగా అయిందిరా నీకు, చూడు ఇట్లాగే చూడు, వీడిని చూసి నేర్చుకోండి, ఆ పొగరు పనికిరాదు ఇలా అంటారు. ఈ అమ్మాయిలకు కూడా ఆ నెగిటివిటీ వస్తుంది. కొంచెం ఆ మాత్రం యాటిట్యూడ్, వే ఆఫ్ డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉండడం, మేక్ ఓవర్ మారిపోవడం, డిపెండ్స్, అది ఉంటుంది. అంటే కొంతమంది అందరికి ఉంటుంది అని నన్ను. సడన్గా ఎంత డబ్బులు వచ్చినా అనిమని ఉండే వాళ్ళని చాలా మందిని చూస్తాం. మన ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు, ఆవిడ చాలా సింపుల్గా ఉంటుంది, అట్లా ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ ఏంటంటే, వీళ్ళ బ్రాండ్ పడిపోయిన తర్వాత ఓవరాల్ గా సోషల్ మీడియాలో ఎంత క్రెడిబిలిటీ వచ్చినా, ఎంత హైప్ వచ్చినా కేవలం కొద్ది రోజులు మాత్రమే నిలబడుతుంది, మొత్తం ఒకసారి కుప్పకూలిపోతుంది. ఎంత ఫాస్ట్ గా ర్యాపిడ్ గా వస్తుందో పేరు, అంతే ర్యాపిడ్ గా కింద పడిపోతుంది అనేది కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది. ఇది ఒక అలేఖ్య చిట్టి పీపుల్స్ ట్రెండ్ సెట్ చేసి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి మన ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాగే ఉంది. ఒక్కసారిగా పడిపోతుంది, ఎంత పైకి వెళ్తుందో ఒక్కసారిగా పడిపోతుంది.
అది కామనే. సేమ్ అలాగే 4 రోజుల తర్వాత కొత్త టాపిక్ వస్తే వీళ్ళని మర్చిపోతారు. యాక్చువల్గా మర్చిపోయారు కూడా. ఈ పిల్ల మళ్ళీ మళ్ళీ వీడియోలు పెట్టేసి గుర్తు చేస్తుంది మేము ఇంకా ఉన్నాము అని. అదేదో తన వీడియోనే కంటిన్యూ చేసుకుంటా మళ్ళీ, అంటే రెగ్యులర్గా పికిల్స్ ఏం అవ్వలేదు మాకు, మేము అంతా మర్చిపోయామని మళ్ళీ రెగ్యులర్గా ఆ బ్రాండ్ని కంటిన్యూ చేస్తే ఏమో అదేంటి వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదే, ఇలా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఫాలోవర్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫాలోవర్స్ పెరుగుతారు, కానీ వాళ్ళు ఆపేయండి మొర్రో అని మొత్తుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వీడియోలు చేసి మరి రోజుకు అంశం మీద తెర మీదకి వస్తుంటే భవిష్యత్తులో ఇంకా కూడా నెటిజన్స్ అందరూ కూడా మరింత కామెంట్స్ చేసి మరింత ట్రోల్ చేసే అవకాశం లేదా? 100%. అందుకని చెప్పి ఈ వీడియోలు వదిలేసి వాళ్ళ రెగ్యులర్ వీడియోలు చేసుకోవచ్చు. మళ్ళీ ఒక పచ్చడి పెట్టేసి అలకిచ్చి ఫస్ట్ ఒక పచ్చడిని నువ్వు పోస్ట్ చేయి. అదేంటి ఇలా చీమ కుట్టినట్టు లేదు, మళ్ళీ ఎలా పెట్టారు పచ్చళ్ళు, ఈ పచ్చడి కావాలంటే నెంబర్ కావాలి, కొన్ని కారణాల వల్ల మా పాత నెంబర్ బ్లాక్ అయింది, ఇదిగోండి కొత్త నెంబరు అని చెప్పి ఎవడన్నా పిచ్చి పిచ్చే కామెంట్లు పెడితే స్క్రీన్ షాట్ తీసి వేసి మీ పోస్ట్ చేయి, చూడండి వీడు నన్ను ఎలా అన్నాడు అని. ఓహో అప్పుడు అర్థం చేసుకుని గతంలో వీళ్ళని కూడా అన్న వాళ్ళు ఉన్నారు, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని. వీళ్ళు కుంగిపోకుండా మరింత అగ్రెసివ్ గా ముందుకు వెళ్తే ఈ గొడవ ఉండదు, ఇంకా అస్సలు ఉండదు. పడిపోద్ది. అంబానీ వాళ్ళ తమ్ముడు కూడా పూర్తి అప్పుల్లో ఉండి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ తెలుసా, షేర్లు హాట్ కేక్ ఇప్పుడు తమ్ముడిది, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు అంత 2-3 years లో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఎవరు అనుకోలే. అంత మహామహులే ఉన్నారు వీళ్ళు, ఎంత పర్లేదు, ఈజీగా కమ్బ్యాక్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా అలేఖ్య టిపికల్స్ మరింత రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా మళ్ళీ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది కోరుకుంటే, ఒకవేళ స్టార్ట్ చేస్తే వీడియోలు చేయడం కంటే కూడా ఆ విధంగా మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మరోవైపు సూపర్ మార్కెట్లకు ఎంట్రీ ఇస్తే కూడా ఇప్పటికే ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదిక ద్వారా. ఇస్తే మాత్రం ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మీరు కూడా అలేఖ్య టిపికల్స్ సంబంధించి ఈ వ్యవహారంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉండవు మాకు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.